వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని బద్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పలువురు వైసీపీ నేతలు ఘన నివాళులర్పించారు. కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక గుంతపల్లి క్రాస్ రోడ్, బైపాస్ రోడ్లోని ఉండే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతిని వైఎస్ఆర్సీపీ బద్వేల్ మున్సిపాలిటీ వైసీపీ పార్టీ అధ్యక్షులు గుర్రంపాటి సుందరరామరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సింగసాని గురుమోహన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చి పరిపాలనలో తన మార్కు చూపించిన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డిని కొనియాడారు. అనంతరం వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు, పలహారాలు పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు సుందరరామరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గురుమోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, రాష్ట్ర బూత్ కన్వీనర్ల విభాగం ప్రధాన కార్యదర్శి యద్దారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్తా శ్రీరాములు, మండల పార్టీ అధ్యక్షులు మల్లేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రామసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి తోటా నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, మాజీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ కేశవరెడ్డి, బిజ్జం రమణ, మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ టి సునీల్, చెన్నకృష్ణారెడ్డి, కోఆప్షన్ మెంబర్ రామచంద్రారెడ్డి, డాక్టర్ విభాగం దాసరి శ్రీను, మైనార్టీ నాయకులు షఫీ, చెవల వెంకటేశ్వర్లు, 14వ వార్డు ఇన్ఛార్జ్ సరిటాల మౌలాలి, అనిల్, రామచంద్ర నాయుడు, కౌన్సిలర్ బండి చెన్నయ్య, మున్సిపాలిటీ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ లక్ష్మీరెడ్డి, పోల్రెడ్డి, సాంబశివారెడ్డి, రజనీకాంత్, ఆలా చంచయ్య, బెల్లం సుబ్బారెడ్డి, సెప్పలి బాబు, బండి వెంకట సుబ్బయ్య, ఇతర ముఖ్య నాయకులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ప్రీతం నాయకులు పూజ్యులు మనందరి ఆరాధ దైవం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15 ఏళ్ళు 16 సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన మరణించిన వార్త అప్పుడు సెప్టెంబర్ 2వ తేదీ 2009లో అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో అది ఒక ముద్ర వేసుకున్నాడు. ఆయన ప్రజల జీవితాలలో ఆయన అట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. మీరు ఎంతమందో ముఖ్యమంత్రులు చనిపోయి ఉంటారు, కానీ ఆయన చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయినాయి. మీరు ఎందుకు అట్లా జరిగిందంటే ఆయన ప్రజా జీవితంలో చాలా స్థూళ్ళు ఒక డాక్టర్గా వృత్తి నుంచి ఎమ్మెల్యేగా అయ్యి 6 సార్లు ఎమ్మెల్యేగా అయిండు, 4 సార్లు పార్లమెంట్ సభ్యులు, 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకి ఏం చేయాలనో పేద ప్రజల్లో హృదయాలు నిలిచిపోయాడు. ఎందుకంటే మనం అంతకుముందు ఎంతమంది ముఖ్యమంత్రి చూసుంటాం. రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామంలో కానీ ప్రజలకు అందరికీ కూడా మంచి పరిపాలన అందించాడు. మీరు పేద ప్రజలు చదువుకోవాలంటే ఆ రోజు చాలా కష్టంగా ఉంది. రాజశేఖర ఈ పేద ప్రజలందరినీ కూడా డాక్టర్లు చేయాలా, ఇంజనీర్ చేయాలనే ఉద్దేశంతో పీజీ పెట్టడం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఒక వైద్యానికి బాగుంటే పేదవాడికి చాలా కష్టంగా ఉండేది. అట్లాంటివన్నీ కూడా ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదలకు అనేక రకంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీరు ఎట్లాంటి పరిపాలన అంటే ఈ రకంగా ఉంటుందని చూపించాడు. మనం చూసాం 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అంతకుముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఊర్లో కూడా పింఛన్ కావాలంటే 75 రూపాయలు పింఛను. ఆ పింఛన్ కూడా ఎట్లా ఉంటుందంటే ఊరికి ఒక 5ో 10ో ఊరో బుక్ ముసలిలకు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చే కార్యక్రమం ఆయన చేస్తూ ఉన్నాడు. మీరు ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గ్రామంలో ఎంతమంది అర్హులైతే అందరికీ 200 రూపాయల పింఛను ఇవ్వడం జరిగింది. మీరు హౌసింగ్ విషయంలో చూస్తే మేము అప్పుడు పెద్ద ఆయన ఏరాడి ఉన్నప్పుడు నేను కూడా టీడీపీలో ఉన్నాను. హౌసింగ్ విషయంలో అయితే టీడీపీ ప్రభుత్వంలో ఊరికి 5ో 10ో హౌసింగ్లు ఇచ్చే పరిస్థితి. ఆ 5ో 10 కూడా మేము టీడీపీ నాయకులు మా బంధువులకు చుట్టాలకు ఇచ్చేది. పేద ప్రజలకు వచ్చే పరిస్థితి లేదు ఆ రోజు. మరి ఈ మహానేత ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామంలో ఎంతమందికి అర్హులైతే అంతమంది కూడా హౌసింగ్ ఇవ్వడం కానీ, పింఛన్లు ఇవ్వడం కానీ, తర్వాత నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది మనకు. ఎన్హాన్స్మెంట్ మళ్ళీ కొత్త లోన్లు ఇప్పించడం కానీ అటువంటి మంచి పనులన్నీ దాదాపు 29 రాజ్యాంగంలో 73వ రాజ్యాంగంలో 29 అంశాలలో మొత్తము 29 అంశాల గురించి క్షుణ్ణంగా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి దివంగత నేత చేసినాడు కాబట్టి ఈరోజు ప్రజల్లో మన్నన పొందాడు. మరి ఇప్పుడు ప్రజెంట్ రాజశేఖర రెడ్డి అంత వయసు ఉండి కూడా మరి ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఇలా నీచమైన రాజకీయాలు చేస్తున్నారో మరి తెలియడం లేదు. మా పులివెందుల్లో ఎలక్షన్ జరిగితే ఈ ఎలక్షన్లో అనుకోని విధంగా వేరే నియోజకవర్గాల నుంచి రౌడీలు పోయి అక్కడ ఓటర్లను ఓట్లు వేయకుండా రైడిజం చేసి గెలిచిన తర్వాత
తను పులివెందుల్లో గెలిచాము అని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా రిగ్గింగ్లు చేసుకుంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వెళ్తే తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళా ముఖ్యమంత్రి మరి రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్ రెడ్డి అయినప్పుడు ఏమి జరుగుతుందని ఒక తూరి ఆలోచన చేస్తూ న్యాయానికి కొద్దిగానైనా విలువిస్తూ న్యాయాన్ని గెలిపించుకుంటూ పోవాలి తప్ప అన్యాయము దుర్మార్గము చేస్తే రాజ్యాంగ నిబంధన ప్రకారం 5 సంవత్సరాలే ఉండేది పార్టీ. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా తిరిగి వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఒకటి ఉండాలా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా చంద్రబాబునైతేనేమి మిగతా పార్టీలు అయితేనేమి అందరూ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోతే వాళ్ళు ₹1,00,000 పని అడిగితే 10,000 రూపాయలైనా సాయం చేసిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ప్రజల్లో చిరస్థాయిగా ఇప్పుడు నిలబడి ఉన్నాడు. మరి అటువంటి రాజశేఖర రెడ్డి చిరస్థాయి గొప్పగా నాయకత్వం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మిగతా వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం ఒకటి ఏంటంటే ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇసుమంతా కూడా రాజశేఖర రెడ్డి గారి పైన ఎవ్వరికీ కూడా ప్రేమ తగ్గలేదు. అందరూ ఈ రోజుకి కూడా ఆయన తలుచుకుంటే ఒక ఇంత బాధకు లోనవుతూ ఉంటారు. ఆ సందర్భంగా ఈరోజు ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అనేక ప్రాంతాల్లో మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఆయన చనిపోయిన సందర్భంగా వర్ధంతి రోజున ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ మా రూరల్ నాయకులు అలాగే మా మున్సిపల్ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్న రాజశేఖర రెడ్డి బొమ్మలకు పూలదండలేసి పాలాభిషేకాలు చేసి నివాళులు అర్పించి ఈరోజు మేము అలాగే ఇక్కడ అనాథాశ్రమంలో మా శక్తి కొలది ఈ అనాథలకు కొంత ఈరోజు వాళ్ళకి ఏదో ఒక వితరణ ఏర్పాటు చేసి ఇలా చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పాలనుకున్నా, ఒక నాయకుడు ఎవరైనా చనిపోతే 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొంత గొప్పగా చేస్తారు, తర్వాత వదిలేస్తారు. నేను సందర్భమో అసందర్భమో తెలియదు కానీ కొంతమంది నాయకులు కొన్ని సంవత్సరాలు చేసి వదిలేసిన చరిత్ర కూడా ఇక్కడ ఉంది. అయితే 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా 50 సంవత్సరాలు అయినా కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇలాగే ఉంటారు. ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక 20 ఏళ్ళైనా కూడా ఆయన మీద ఇలాంటి అభిప్రాయం ఉంటుంది. అయితే మాకు బాధలో కూడా ఒకంత సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ రాజశేఖర రెడ్డి గారు ఆయన అసూలు భాషించినా కూడా ఆ గొప్ప నాయకుడిని మా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు ఒక నాయకుడిగా ఇవ్వడం జరిగింది. ఎంతో కొంత ఆ బాధలో కూడా మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు నాయకుడిగా రావడం. ఈరోజు ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయటం, బ్రహ్మాండంగా పరిపాలన చేయటమైంది. అయితే ఈరోజు చీకటి రోజులు ఉన్నాయి. కొంత మా పార్టీ ఓడిపోవడం ఇబ్బందికరం ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ ఇంకొకసారి రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉండిందో అంతకు మించి గత 5 సంవత్సరాల అనుభవాన్ని ఆయన తీసుకొని మరింత గొప్పగా ఆయన పరిపాలన సాగిస్తాడు. అలాగే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ఉమ్మడి రాష్ట్రాల్లో కాకుండా మీరు గమనించుంటారో లేదో, మీడియాలో మీరు సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్లలో వచ్చింది. అమెరికా లాంటి దేశంలో కూడా ఒకరోజు ఒక క్యాలెండర్లో మనకు ఈరోజు 2వ తారీఖు అయితే వాళ్ళకు నిన్ననే 2వ తారీఖు వచ్చింది. నిన్నటి రోజే అమెరికా లాంటి దేశాలలో కూడా రాజశేఖర రెడ్డి బొమ్మలకు నివాళులు అర్పిస్తూ ఉండడం జరుగుతుంది. అంటే ప్రపంచ ఖ్యాతిగాంచిన ఒక గొప్ప నాయకుడు ఆయన. అలాంటి గొప్ప నాయకుడు మాకు ఒకప్పుడు మా పార్టీకి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈరోజు మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే కాలంలో మంచి అవకాశాలు వచ్చి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యి మంచి చక్కటి పరిపాలన అందించి పేదలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ అన్ని విధాలుగా ఆయన చేయూతను అందించాలని చెప్పి, అలాగే మంచి జరగాలని చెప్పి మేము దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్. ఈరోజు మన ప్రియతమ నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 16వ వర్ధంతి. నేటికి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనకు దూరమై 16 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 15 సంవత్సరాలు పూర్తయి 16వ సంవత్సరంలోకి రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఆ గొప్ప పెద్ద మా నాయకుడిని మనందరం గుర్తు చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు హృదయపూర్వకంగా దేవుడిని అందరం మన మనసులో ఆయన ఆత్మకు శాంతించాలని, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి మనందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక 2 నిమిషాల పాటు మౌనం వహించి ఆయనకి శ్రద్ధాంజలి నివాళులు అర్పించాలని చెప్పి ఇక్కడ ఉన్న అందరినీ కోరుకుంటున్నా. దయచేసి 2 నిమిషాలు ఎవరు కూడా ఫోన్లు అవి సైలెంట్లో పెట్టి
2 నిమిషాల పాటు మౌనం పాటించాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా. థ్యాంక్ యూ. మాకు మీడియా లేదు కాబట్టి మేము ఇలా పెట్టుకున్నాము. మీకంటే మీడియా ఉంది, ఇంకా మీకు అవసరం లేదు. నమస్కారం. ఈరోజు ప్రీతం నాయకులు పూజ్యులు మనందరి ఆరాధ దైవం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15 ఏళ్ళు 16 సంవత్సరం వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన మరణించిన వార్త అప్పుడు సెప్టెంబర్ 2వ తేదీ 2009లో అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో అది ఒక ముద్ర వేసుకున్నాడు ఆయన ప్రజల జీవితాలలో. ఆయన అట్లాంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు చూడలేదు. మీరు ఎంతమందో ముఖ్యమంత్రులు చనిపోయినారు, కానీ ఆయన చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయినాయి. మీరు ఎందుకు అట్లా జరిగిందంటే ఆయన